దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము. మొదటి నుండి చదువుకుందాం. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. త్రోవ పక్కను, రాజవీధుల్లో, మొగలులోను, నడి మార్గములోను అది నిలుచుచున్నది. గుమ్మముల యొద్దను, పురద్వారముల యొద్దను, పట్టణపు గౌనుల యొద్దను నిలబడి అది ఇలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది. మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను. నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. జ్ఞానం లేని వారులారా, జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టిదైనది యోచించు చూడుడి. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేదను వినుడి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును. దుష్టత్వము నా పెదవులకు అసహ్యము, నా నోటి మాటలన్నీ నీతి గలవి. వాటిలో మూర్ఖతేనను కుటిలతేనను లేదు. అవన్నీ వివేకికి తేటగాను, తెలివిన అందిన వానికి యథార్థంగాను ఉన్నవి. వెండికి ఆశపడక నా ఉపదేశం అంగీకరించుడి. మేలిమి బంగారును ఆశింపకు తెలివినందుడి. జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టమైనది, దానితో సాటి కావు. జ్ఞానమును నేను చాతుర్యమును నివాసముగా చేసుకొని చాలు. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి. బుద్ధిహీనులారా అంటా ఉన్నాడు. 22 సామెతలు మొదటి వచనాన్ని చూసుకున్నాం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, ఈ లోకంలో మనకు గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, బంగారముల కంటే దయయు కోరదగినవి. ఇవి మనము బాగా రాసి పెట్టుకోవాలి. మనము ఇలాంటి దేవుడు ఒక చక్కగా ఆనిముత్యాల్లాగా కొన్ని ఒరిజినల్ మాటలు, వాటిని అన్నిటినీ సపరేట్ చేసుకోవాలి మనం. ఇట్లా నేను లేనేంది, నేను ఈ విధంగా ఉండలేనేంది, నా జీవితం ఇట్లుందేంది, అధోగతి గందరగోళంగా ఉందేంది, నేను ఇలాగ ఉండాలి, ఈ విధంగా నేను తయారు కావాలి, ఈ స్థితిలోనే నా జీవితము కట్టబడాలి అని ఒకసారి మనం ఏం చేయాలి, ఈ వాక్యాన్ని మనలోకి తెచ్చుకొని దానివల్లే మనం మార్చబడాలి. ఒక శిల్పి చేతిలో ఒక సాన ఉంటుంది, ఒక సొత్తె ఉంటుంది. ఆయన చక్కగా ఒక మ్యాప్ పెట్టుకొని, ఒక మచ్చు పెట్టుకొని దాన్ని చూసుకుంటూ చెప్తా ఉంటాడు. ఒక టైలర్ ఏం చేస్తుంది, వాళ్ళకు ఆది జాకెట్ ఇచ్చినా, లేకపోతే సెట్ ఇచ్చినా, ప్యాంట్ ఇచ్చినా, ఆ కొలతల ప్రకారము, ఆ సైజు ప్రకారం దాన్ని కట్ చేస్తారు వాళ్ళు. ఆ విధంగా కట్ చేయకపోతే అది సెట్ కాదు, నష్టపోతుంది. ఇప్పుడు వాక్యం ఈ విధంగా ఉంది. మనం ఏమి కావాలో చెప్పండి. వాక్యానికి వేరుగా కాదు మన జీవితం, వాక్య ప్రకారమే మన జీవితం ఉండాలి. వాక్యము మనకు సైజు, మంచి సైజు,
చక్కగా మనలను కత్తిరించి ఎలాంటి వడివంకలు లేకుండా దేవునికి తగినట్టుగా తయారు చేస్తుంది ఈ వాక్యం. అన్నీ వాక్యం చెప్పేటప్పుడే వీటిని మనసు మీదకి తెచ్చుకొని వేదన పడుతూ భయపడుతూ లోపాలన్నిటినీ బయటికి కక్కుతూ ప్రాధేయపడుతూ ఉంటే, పశ్చాత్తాపం నొందుతూ ఉంటే దేవుడు దున్నిన పొలంలో విత్తనం పడ్డట్టు వాక్యం మనలను పగలగొట్టి ఇరగదీసి సాధారణంగా సాధువుగా మార్చేస్తుంది దేవుని వాక్యం. దేవుని యొక్క వాక్యం మంచి భవిష్యత్తునిస్తుంది, చెడుతనంతో పొత్తు లేకుండా చేస్తుంది, శాశ్వతంగా నీతిగా జీవించే జీవితాన్ని ఇస్తుంది. సచ్చిన శాప వరదలో కొట్టుకపోతుంది, బతుకున్న శాప ఎంత వరద వచ్చినా ఎదురేది. ముక్కు మునియాని నీళ్లుంటే మున్నూట సముద్రములు ఎగదోసి ముందుకెళ్తా అన్నదంట చేప. ముక్కు మునియాని నీళ్లు నాకు ఉండాలి, మున్నూట సముద్రాలు దాటి వెళ్తా అన్నదంట. దేవుడు మనకి వాక్యాన్ని చూపిస్తూ ఉన్నాడు. మనం ఆయన నమ్ముకున్నాము, ఆయన వల్ల ఉండుటకే మనం మారాలి. కానీ ఆయనకు వేరుగా చిన్న పొరపాటు కూడా మన జీవితంలో ఏ కోణం నుంచి కూడా ఉండకూడదు. అగ్ని వలె దిద్దును, అగ్ని వలె కాల్చును చెత్తను అద్దం వలె దిద్దును మనం. పాల వంటి వాక్యము తేనె కంటే మధురం. నీ వాక్యము నీరై ఉండే నా దాహము తీర్చుచుండే. ఆ వాక్యమే నాకు స్థానము పానము, తాగడానికి పానీయము, స్థానానికి అదే నీరు లాంటిది. తాగే నీళ్ళు అవే, కడుక్కునే నీళ్ళు అవే. నీ వాక్యము నీరై ఉంది, నా దాహం తీరుస్తుంది. ఆ వాక్యమే నాకు స్థానము పానం. ఈ వాక్యాన్ని వినేటప్పుడు మనం దేవునికి సొంతం అయిపోవాలి. దేవుని లోపల మనము ఫిక్స్ కావాలి. అంటే ఆత్మ చిరంజీవుడు, ఆత్మకు మరణము లేదు. పాపము వలన మరణం వస్తుంది, రెండో మరణం. పాపం రెండో మరణాన్ని కలిగిస్తుంది. నీతి నిత్య జీవంలోకి నడిపిస్తుంది. ఇంత శ్రేష్టమైన దాన్ని, ఈ స్థానాన్ని, ఈ స్థితిని, ఈ స్థాయిను వెండి కంటెను, మేలిమి బంగారము కంటెను, ముత్యముల కంటెను అది కోరదగినది, విలువైనది. హల్లెలూయా. మా అయ్యగారే ఈ స్థలంలో ఉండి నేనే అక్కడ ఉన్నాను అనుకో, ఇక పుట్టి నుంచి గుర్తుకొస్తాయి తప్పులు. నా జీవిత దినచర్యలో నేను ఏమేమి అయినా, ఎట్లా ఉన్నా, 24 గంటలు దాటనీయలే నన్ను ఏదైనా చిన్న పొరపాటు ఉంటే. ఉదయం పొరపాటు ఉందనుకో, నాకు తెలియక అది పొరపాటు కాదని నేను అనుకున్నా, రాత్రి వరకు నన్ను ఎక్కడో పట్టుకుంటాడు. ఎందుకంటే 5 విధములుగా మాట్లాడతాడు దేవుడు. కళ ద్వారా మాట్లాడతాడు, స్వరం ద్వారా మాట్లాడతాడు, రాత ద్వారా మాట్లాడతాడు, ప్రవచనం ద్వారా మాట్లాడతాడు. హల్లెలూయా. ఏ కోణం నుంచైనా నన్ను పట్టుకుంటాడు. లక్ష్మి వింటూ ఉండగా నేను ఒక మాట అన్నా. ఏదైనా లక్ష్మి, నన్ను అందరూ చాలా దగ్గర చేసుకుంటారు, చాలా నాకు నమ్మకస్తులుగా ఉన్నట్టు చేస్తారు. కానీ నన్ను మంచిగా చేసుకొని
వాళ్ళ యొక్క చీకటి పద్ధతులు కనబడకుండా చేస్తారు అని కొంతమంది విషయాలన్నీ చెప్పేసి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి నాకు, బాధతో చెప్పేసిన. ఒక మాట కూడా అన్నా నేను. ఇక్కడొచ్చి ప్రార్థన చేసుకుంటుంటే ప్రభు అంటాడు, నేను బంగారు దువ్వెనతోనే నీ తల చిక్కు తీసిన అన్నాడు. బంగారు దువ్వెనతోని నీ తలలో చిక్కు తీసిన, నీ తలకాయలో ఊపిరి ఊదిన, నువ్వు పొగరు బట్టి మాట్లాడుతూ ఓసారి అన్నాడు. నేను బైబిల్ తెచ్చుకోలేదు. సూరి ఒకసారి ఇట్రా అన్నా. ఇక్కడ ఆయన చేసుకుంటున్నాను. ఎందుకు చేసుకుంటున్నావు ప్రార్థన అన్న. ఒక దినమంతా 1వ తారీఖు ఒక దినమంతా ప్రార్థనలో గడిపితే నెలంతా బాగుంటుందక్క, నేను అనుభవించిన అన్నాడు. అవి గదే, మరి నేను అనుభవించేది కూడా గదే అని చెప్తున్నా. బైబిల్ తీసుకురా, నాకు ఒక వాక్యం చూపించిండు అన్న. చూపించిండు అంటే తీసుకొచ్చిండు, తెరిచిండు, చూపించిండు. వెంటనే వాక్యం చదివి కళ్ళు మూసి ఒప్పుకుంటా ఉన్నా. నా విషయంలో అని అంటే, నీకు ఆ వాక్యం చూపించాడంటే నేను కూడా ఒప్పుకుంటున్నాక, నీకు చూపించానంటే నేను కూడా ఒప్పుకున్నా. కొన్ని గంటలు దాటనీయడు. తెల్ల చెట్టు, తెల్ల ప్యాంట్ వేసుకున్నాం అనుకో, దాని మీద ఈగ వలన దోమ వలన కనబడుతుంది. అదే ఒక నల్లటిది కాఫీ కలర్ది వేసుకున్నాం అనుకో, ఏమంటే నాకు అనిపించేది. అప్పుడు నేను ఆశ్చర్యపోయినా. ప్రభా, పొద్దున్నే నేను నోచుకొని మాట్లాడినా, మా ఇంట్లో ఉండి మాకు నమ్మకత్వంగా మెదిలి ఎంత చేసిరి అని చెప్పని అన్నా. అది దేవుడు రాత్రి కానియలేదు ఒప్పించడానికి. రండి దేవుని బిడ్డలారా, దేవుడు మంచివాడు, మనం చెడ్డవాళ్ళము. మంచి చేయడము మన వల్ల కాదు. ఈ వాక్యము మన కళ్ళకు గంతలు, మన కాళ్ళకు చెప్పులు, మన పాదాలకు దీపం. మన త్రోవకు వెళ్తురు. తొట్టు పడకుండా, తొందర పడకుండా, నష్టపోకుండా, నష్టం చేయకుండా ఈ వాక్యం మనల్ని నడిపిస్తుంది. అందుకని ప్రతి విషయంలో మనము వాక్యాన్ని చూస్తూ, వాక్యాన్ని చూపిస్తూ, రూబేన్ అన్న భార్య ఒకరోజు అన్న చనిపోయిన రోజు బాగా ఏడుస్తుంది. ఏడుస్తూ ఏమంటుందంటే, అయ్యా, నేను ఎంతో గడుచుగా మొండిగా ఉండేదాన్ని, ఒకనాడైనా చెంప మీద కొట్టి నాకు బుద్ధి చెప్పలేదు నువ్వు. ఒకనాడన్నా నా వీపి మీద అక్కడ కొట్టలేదు. నేను నీకు ఎంతో ఆపోజిట్గా ఉన్నా నీవు నన్ను ఎన్నడూ బాధ పెట్టలేదు. బైబిల్ తీసుకొచ్చి వాక్యం చూపించి, రజిత ఇట్లా నడవాలి, ఈ వాక్య ప్రకారం నువ్వు ఉండాలి అని నువ్వు వాక్యంతో నన్ను కొట్టినవు, కానీ ఒక్కనాడైనా నీ చెయ్యి నా మీద పడలేదు. నీలాంటి నీతిమంతుడు నాకు ఎట్లా కనబడతాడు? భార్య ఏడుస్తుంది భర్త దగ్గర. నీ చేతి దెబ్బ నాకు తెలియదు, కానీ నీ వ్రేలుతో వాక్యాన్ని చూపించి నన్ను ఎంత చక్కగా నువ్వు అనిచినవు, నన్ను మార్చినవు అని ఏడుస్తూ ఉంది.
దాన్ని వాక్యాన్ని చూపిస్తేనే ఆగుతాం మనం. వాక్యాన్ని చూపిస్తేనే అనుసుకుంటాం. వాక్యాన్ని చూపిస్తేనే తొందరపాట్లు తొట్టుపాట్లు అన్నీ సరైతాయి. వాక్యము లేకుండా మనము ఎట్లా ఉన్నామో మనకేం అర్థం కాదు. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడై మన మధ్యలో నివసిస్తూ ఉన్నాడు, మనకు నేర్పిస్తూ ఉన్నాడు నడక. కానీ వెండిని ఆశపడద్దు, బంగారం ఆశపడద్దు. ఐశ్వర్యం కంటే గొప్ప ఐశ్వర్యం కంటే జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టము. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది అంత సామాన్యంగా వచ్చేది కాదు పేరు. గొప్ప ఐశ్వర్యం దొంగతనం చేసినా వస్తుంది, ఎవరన్నా దూసుకున్నా వస్తుంది, ఎవరు కొంపలన్నా ఆర్చినా ఊడ్చినా వస్తుంది. కానీ ఈ మంచి పేరు అంత సులువుగా రాదు. ఐశ్వర్యము దొరుకుతుందేమో నెత్తురు నీళ్ళు చేసుకొని కష్టపడి సంపాదన సంపాదించుకుంటావేమో, కానీ మంచి పేరు సంపాదించుకోవాలంటే ఈ వాక్యమే. చెడును ఎరగక మంచిగా జీవిస్తూ 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 ఉంటే ఈ వాక్యము మంచి పేరు తెస్తుంది మనకు. ఇంతకుముందు చాలా కయ్యాడు గంప ఉండే, చాలా మూర్ఖుడు ఉండే, మూర్ఖురాలు ఉండే. మావోడు గుడికి వెళ్ళి నుంచి మంచిగా అయినట్టున్నాడు. మా ఆయన నేను ఇద్దరం కలిసి క్రైస్తవులను తిడతా ఉండేది, ఏకీభవించి తిడతా ఉండేది. కలలో యేసు ప్రభు కనిపించి నా ఛాతి మీద చేయి పెట్టి నా బిడ్డ ఎముకలు, నా బిడ్డ మీద నా బలహీనత తీసి అగాధంలో పడెత్తున్నా అన్నప్పుడు కళ. నేను నైటు 2 మాటలు అనుకొని పండుకున్నా. నిన్న మొన్న కృష్ణ శంకరాని మొక్కేదాన్ని, నీకేమని మొక్కలో నాకు తెలియదు, కానీ నేనైతే బతకాలి, బాగుండాలి. నీకు ఏమని మొక్కలో కూడా నాకు తెలియదు అని 2 మాటలు అన్న పండుకున్నా. అదే రాత్రి వచ్చిండు, నీ మీద ఉన్న బలహీనత నేను అఘాతంలో పడేస్తున్నా అన్నాడు. వెంటనే నేను ఈ రూమ్లో పండుకున్నామని ఆ రూమ్లోకి మా ఆయన పండుకున్నాడు వెళ్ళిపోయి. ఇట్లా తలపు లేపి, బావా యేసు ప్రభు కనిపించిండు, ఇట్లా అన్నాడు, ఏదో ఒక శక్తి, సంతోషము, బలం నాకు వచ్చినట్టు అనిపిస్తుంది అన్న. ఎందుకంటే ఇద్దరం ఏకీభవించి మాట్లాడేటోళ్ళం క్రైస్తవులం. ఇప్పుడు మరి నేను ఆయనకు చెప్పాలి. చెప్తే ఆయన బాగా నిద్రమత్తులో ఏమన్నాడంటే, ఏ దేవుడైతేందే నేను బాగు చేయడానికి అన్నాడు. ఏ దేవుడైతేందే నిన్ను బాగు చేస్తే చాలు. అబ్బా అవకాశం దొరికింది నాకు. ఏదో మాట తిరస్కరించే మాట చెప్తాడేమనుకున్నా, కానీ నాకొచ్చిన కళకు సపోర్ట్ ఇచ్చాడు. నువ్వు బాగైతే చాలు, ఏ దేవుడైతేంది అన్నాడు. ఏ గుర్రాల బలం ఎక్కినంత బలం వచ్చింది ఆ కళల. నాకు ఉల్లాసంగా ఉంది, సంతోషంగా ఉంది. అక్కడ నుండి దేవుణ్ణి నేను వెంబడిస్తూ వచ్చిన, దేవుణ్ణి కలిగి ఉన్నా. కానీ నేను దేవునిలో లేకుండా పోయేటువంటి మరలా పరిస్థితులు మునుపటి కంటే చిందరవందరయ్యే పరిస్థితులు వచ్చినా, నువ్వు కనబడితే, నువ్వు మాట్లాడితే నేను నీ వలె చచ్చిపోతా, నీవు చచ్చినట్టు నేను చచ్చిపోతా అని ఒక్క మొక్కుబడి చేసిన నేను ఆయనకు. ఇది సావుతో కూడిన మొక్కుబడి. నేను నిన్ను చంపి నీ మీద పూలు అవి ఇవి చల్లుకుంటూ తీసుకుపోతా, కానీ నిన్ను మాత్రం చర్చికి వెళ్ళని అనే షరతు వచ్చింది మా ఆయన ద్వారా. ఛాలెంజ్ వచ్చింది. చేతిలో బైబిల్ పట్టొద్దని రాత్రి 12 గంటలకు
చేయిని ఇట్లా పరుచుకొని పండుకుంటే ఆయన కాలు వచ్చి నిద్రలో ఉన్న నా చేయి మీద ఆయన మడిమ పెట్టి కట 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 నలిసిండు. గజ 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 వణుకుతున్నా నిద్రలా. దూలమెత్తు మనిషి. నేను గింతంత చెయ్యి చేప పిల్ల దల్లడిచ్చినట్టు దల్లడిస్తుంది ఆయన కాలు కింద మడిమ కింద. ఎముక ఇరిగిపోయింది. అరిచేతిలో ఎముక ఇరిగిపోయింది. కొట్టినాక కట్టు కట్టిస్తాడా, ప్రాణంగా ప్రేమిస్తాడా, అదేం లేదు. అప్పుడు అట్లనే ఉండి 2 ఏళ్లతో బాసనలు తోమాలి, 2 ఏళ్లతో చీపురు పట్టాలి, 2 ఏళ్లతో కూరగాయలు కోయాలి. అదంతా మోరు కట్టి ఇంతెత్తు వాపు వచ్చింది. ఇంటికి పోతే మా నాయన చూసి ఏమైంది బిడ్డ అంటే ఇట్లా వాసిందని అంటే, అప్పుడు పంది నెయ్యి తీసుకొచ్చి దీన్ని బాగా మసాజ్ చేసి రాసిర్రు. అయినా కానీ సెట్ కాలేదు. ఎప్పుడు ఇట్లా ఎత్తుగా ఉండేది, ఇరిగి బయటికి సెట్ కాకుండా ఉండేది. 96లో ఇది శైలేజ రాచి 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 ఈ ఎముకను అతుకులో పడగొట్టింది. గచగచ గచ వణికిన ఆ కారు సెట్ కింద కాలిప్లాట్ ఉండి ఆడ కూర్చుంటే శైలేజ రాస్తుంటే కట్టుకు 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 రాసి రాసి అరిచేతిలో ఈడ గుంట లేకుండా ఈడ బొడుసు లేకుండా చేసింది. నేను ఎందుకు చెప్తున్నా ఇవన్నీ? దేవుని కొరకు జీవించడము. మాకు మరిది చెల్లె భర్త, ఆమె పుట్టిన ఊరు నేను పుట్టిన ఊరు ఒకటే. మా బాయి ఇది, వీళ్ళ బాయి ఇది, మధ్యలో రోడ్డు. ఆయుర్వేద డాక్టర్ వాళ్ళ మామ. ఎప్పుడు సుందా మా తాతను మా తమ్ముని ఎంతో మందిని బ్రతికిచ్చాను. మంగళ పని చేసేటోడు మామయ్య. ఇప్పుడు వాళ్ళ ఇంటికి కష్టం వచ్చింది. ఆయన బస్ స్టాప్లో నుంచి అడుగుతుంటే నా పేరు చెప్పారంట. రాత్రి చెప్తుంది చెల్లె, అక్క బస్ స్టాప్ నుంచి మా ఆయన అడుక్కుంటూ వచ్చినప్పుడే మీ పేరు ఇంతమందికి తెలుసని మా ఆయన ఆశ్చర్యపోతా ఉన్నాడు. దిల్గా ఉన్నాడు. ఎక్కడికొక రోజు పంపని వ్యక్తి తీసుకొచ్చి తోలిపోయింది. దిల్గా ఉన్నాడు అక్క అని చెప్తుంది రాత్రి. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తికి ఒక మంచి పేరు రావాలంటే నేనుగా ఉంటే ఎట్లా వచ్చు నాకు పేరు? నేనుగానే జీవిస్తే, నేను క్రీస్తు కొరకు జీవించకుండా నా కొరకు నేను జీవిస్తే ఈరోజు ఎందుకంత పేరు వస్తుంది? రాదు. అందుకని గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు కొరకు కష్టపడాలి. మంచి పేరును సంపాదించడము అంత ఆశామాశ కాదు. క్రీస్తును సంపాదించుకున్నట కొరకు నాకున్నవన్నీ కూడా నేను పెంటతో సమానంగా ఎంచుకుంటుని. ఒక్క పూట తినకపోతేనే కాళ్ళు లేత్తలేవు. ఏంది ప్రభా నువ్వు తిన్నావా అని అడిగిన. తినలేదు. నిన్న వచ్చినావు, ఇప్పుడు 24 గంటలు దాటిపోయింది, నువ్వు వచ్చి ఇంకా తినలేదా? తినకపోతే నువ్వు ప్రార్థన చేస్తానని వచ్చినావు, కానీ నీరసించి కండ్లు తిప్పి బలహీనమై నువ్వు ప్రార్థన చేయలేవు. ఇప్పుడు ఈ తిండి తినకపోతే నేను కొడతా అని చెప్పిన రాత్రి. ఉపవాసం యొక్క బలహీనత ఎంతనో నాకు తెలుసు. రాడు తేలిన ఎముకలైతేనే తట్టుకోగలుగుతాయి. ఈ బక్కపలసిన వాళ్ళు కానీ లేకపోతే దాని మీద పట్టు లేని వాళ్ళు కానీ ఉపవాసం ఉంటేనే కళ్ళు లోపలి పోతాయి, లేవనికి రాదు, కూర్చోనికి రాదు. అన్న అందరికీ విడిచిపెట్టిన రాత్రి. లక్ష్మికి పంపించిన, చెల్లెకి పంపించిన, చిన్నోనికి పంపించిన, నేను కూడా తిన్నా. ఇంకా ఒక 2 పంపించిన.
హల్లెలూయా. వింటే జ్ఞానం అర్థమవుతుంది, తింటే సత్వ సమకూడుతుంది. మంచి చేసుకుంటూ పోతే మంచిని మించిన అదేది లేదు. హల్లెలూయా. మంచిని మించిన గొప్పదేదీ లేదు. అర్థం చేసుకుందాం, వ్యర్థం చేసుకోవద్దు కానీ అర్థం చేసుకుందాం. బుద్ధిహీనత ఎట్టిదైనది యోచించి చూడుడి, నేను శ్రేష్టమైన సంగతులు చెప్పెదను వినుడి. నా పెదవులు యథార్థం చాలు నాయనా, ఇంకొక మాట నేను నీకు చూపిస్తా. 22లో 20, 22లో 20. పంపు వారికి నీవు సత్యవాక్యంతో ప్రత్యుత్తరం ఇచ్చినట్లు నిన్ను ఎక్కడికైనా పంపితే నిన్ను పంపిన వాని విషయంలో నువ్వేం చేయాలి? ఆ, నిన్ను పంపువానికి నీవు సత్యవాక్యముతో ప్రత్యుత్తరం ఇచ్చినట్లు నీకు తెలియజేయటకై సత్య ప్రమాణం నీకు తెలియజేయుటకై ఆలోచనయు తెలివిగల శ్రేష్టమైన సామెతలు అది మన కొరకే రచించబడ్డాయి. మనలను పంపువారి యొద్దకు పంపువానికి నీవు సత్యవాక్యములతో ప్రత్యుత్తరం ఇచ్చినట్లు, సత్యవాక్యములతో ప్రత్యుత్తరం ఇచ్చినట్లు. ఇక్కడ నుండి ఇక్కడ చెప్పిన మాట ఆ కాంపౌండ్లోకి వెళ్తే మారిపోతుంది. ఎందుకంటే చెప్పింది చెప్పినట్టు. ఇక్కడ నేను ఒక మాట చెప్పిన అనుకో, అమ్మా ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు చెప్పేది ఒకటి, తాను చేసేది ఒకటి, సెట్ కాదు అంటుంది నిర్మల. నువ్వు చెప్పేది ఒకటి, తాను చేసేది ఒకటి, తన మైండ్లో ఉన్నదే చేస్తుంది. ఎట్లా సెట్ అవుతుంది? నువ్వు బాధపడకును అని కోపం చేస్తుంది. చూడండి, ఎవరైనా ఏదైనా చెప్తే అదే చెప్పడము ఎంత కష్టం. వాళ్ళు చెప్పిన వార్తనే మనం చెప్పాలి. మన లోపల ఉన్న తెలివితేటలన్నీ నిశ్శబ్దమును పాటించాలి. దానికి ఇంకొకటి ఎక్కియడం కానీ దానికి ఇంకొకటి తక్కువ చేయడం కానీ ఉండకూడదు. నిన్ను పంపు వాని వద్దకు నువ్వు సత్యవాక్యము చెప్పునట్లు. సత్య ప్రమాణం నీకు తెలియజేయ అది సత్య ప్రమాణం. అదే మాటకు అద్దు ఉండదు, ఆలోచనలకు అద్దు ఉండదు, పరివర్తనకు అద్దు ఉండదు. అద్దు విన్నది విన్నట్టే, ఉన్నది ఉన్నట్టే. నేను ఏం చేయను? నాకు చాలా కట్టడలు ఉన్నాయి. నేను లుది అమ్మని నేనేం చేయను? ఆకాశానికి అద్దం అన్నాడు, భూమికి అద్దం అన్నాడు, తూర్పు పనమట ఉత్తర దక్షిణాలు అద్దం పెట్టినా అన్నాడు. అద్దం మీద నిన్ను నిలబెట్టినా, నా కంటికి నువ్వు మరుగై లేవు అన్నప్పుడు నా జీవితం ఎంత తేటగా ఉండాలి. ప్రజల దృష్టికైనా దేవుని దృష్టికైనా. ప్రజల దృష్టికి ఒక తీరు, దేవుని దృష్టికి ఒక తీరు, నా దృష్టికి నేను ఒక తీరు. రకరకాలుగా ఉండడానికి కాదు. అద్దము అన్ని వైపులా చూపిస్తుంది. ఇది ఏందో నాకు అర్థం కాదు. మరి నేను వెళ్ళిపోయిన తర్వాత అర్థం చేసుకుంటారేమో కానీ అప్పటికి అంత వ్యర్థం అయిపోతుంది. నాకుగా నేను ఎక్కడ మరుగై ఉండడానికి లేదు. చూడండి, అప్పటికప్పుడే మన మాట, ఆలోచన విధానం అంతా మారిపోతుంది. దాన్ని శాశ్వతంగా మనము ఫిక్స్గా నిలబెట్టుకోవడం జీవితంలో ఎంత కష్టముతో కూడింది. ఇది అంత సులువైంది కాదు ఈ భక్తి. సత్య ప్రమాణం నేను నీకు తెలియజేయుటకై ఆలోచనయు తెలివి గల శ్రేష్టమైన సామెతలు నేను నీ కొరకు రచించి తిని, నేను నీ కొరకు రచించి తిని. ఇలాగ ఉండాలని
శ్రేష్టమైన సామెతలు నీ కొరకు రచించింది. ఒక చక్కటి ప్లాన్ చేసిన నీ కొరకు. ఇలాగే నువ్వు ఉండాలని నేను ఓ పద్ధతిని నీ కొరకు, ఒక చట్టాన్ని నీ కొరకు నేను తయారు చేసిన. చూడండి, మన భారతదేశం యొక్క రాజ్యాంగం మనకెంత నెమ్మదినిచ్చింది. చూడండి, గాంధీ జయంతి కదా, అహింసను పాటించొద్దు అన్నాడు కదా. మన భారతదేశం యొక్క స్వాతంత్రం తీసుకొని వచ్చిన మహానుభావుల యొక్క ఆలోచన విధానం మన భారతదేశంలో ఉంది కాబట్టి మనం ఇంత సుఖంగా ఉన్నాం. లేకపోతే అంతమంది టెర్రరిస్టులు తయారైదురో, ఇండ్ల తల్వార్లు బల్యాలు, అదిగా లెబానోన్లో ఆ హిజ్బుల్లా ఆ ప్రాంతాలలో పట్టణాలలో ఇండ్లలోనే పెట్టుకున్నారంట పెద్ద పెద్దవి. పక్కింటంతను గొడవ పెట్టుకుంటేనే ఊరుకోరు మనలు. దాన్ని మంచిగా చక్కగా ఎత్తారు తల్లిదండ్రులు. ఊపిరిగళ్ళు కానీ ప్రాణాలు తీసేవాళ్ళు కానీ తయారు కావడం భారతదేశంలో అలాంటిది లేదు. ఎక్కడన్నా ఉన్నారంటే చట్టం ఏం చేస్తుంది? వారిని శిక్షిస్తుంది. సండి వాళ్ళు మనకు నేర్పించిన సత్యం, వాళ్ళు మనలను కట్టడి చేసిర్రు. కత్తితో కాదురా, కరుణతో బతకండ్రా అని. కానీ మనం ఎంత ఈ చట్టాలను బట్టి ఎంత సమాధానాన్ని అనుభవిస్తూ ఉన్నాం, ఎంత ఐక్యత, ఎంత ప్రశాంతత కలిగి ఉన్నాం మనం. అదే మన కొరకు దేవుడు రచించిన ఈ సామెతలు మనల్ని ఎంత చక్కగా బ్రతికిస్తాయి. అందుకని వీటన్నిటి గురించి మనం ఆలోచించాలి. ఉదయం లేచి నాకేమో అర్థం కాకపో చదువు లేదని కాబట్టి అయ్యగారు వాక్యం ఎట్లా చదువుతున్నావు అని అడిగి ఒక్కొక్క బిట్టు తీసుకో. బుద్ధిహీనత వలన ఏం జరిగింది, జ్ఞానం వలన ఏం జరిగింది, సత్యం వలన ఏం జరిగింది, అసత్యం వలన ఎంత నష్టం జరిగింది. ఈ విధంగా వాక్యాన్ని బిట్టులుగా చదువుకొని దాన్ని నీవు తీసివేతలు ఏరివేతలు నువ్వు నేర్చుకోవాలి. నీలో పనికిరాని వాటిని చూపించే ఈ అక్షరం, పనికొచ్చే విధానముగా ప్రవర్తించమని చెప్పే ఈ వాక్యం నువ్వు పెద్దగా చదువుకుంటే పోతే కాదమ్మాయి. నువ్వు బిట్టులుగా చదవాలి, మోకాల మీద ఉండాలి. నన్ను ఆ విధంగా తయారు చేయి ప్రభు అని చెప్పాలి. పెద్ద పనే కదా, పనే కాదా? ఎంత దీర్ఘంగా టైము ఇవ్వాలి దేవుడికి. అయిపోతుందని బట్టకు దుమ్మంటితే దులుపుకొని పోయినట్టు కాదు. విన్నదాన్ని బట్టి దేవుడు విమర్శ చేస్తాడు. తిన్నవాళ్ళు రుచి చెప్పాలి, విన్నవాళ్ళు విమర్శకు లోను కాకూడదు. రేపు విమర్శ ఉంది. ఏమేమి వింటివో ఏమేమి చూస్తావో వాటన్నిటికీ విమర్శ దినం ఒకటి ఉంది. న్యాయాధిపతి ఇప్పుడు మన వాకిట ఉన్నాడు. రేపు ఆయన పాదపీఠం దగ్గర మనం ఉండాలి. ఇవన్నీ మనము మనసులోకి తెచ్చుకొని అమూల్యమైన జీవితాన్ని కలిగి ఉండాలి. అందరికీ మాదిరిగా ప్రభువుకు మహిమకరంగా మనం జీవించాలి. మన జీవితం ద్వారా, మన జీవించే జీవితం, మన నడిచే నడవడి, మనం చేసే పని ద్వారా ఎంతో మంది మేలును అనుభవించాలి. ఇలాగూ తీర్చిదిద్దే అటువంటి ఈ వాక్యానికి శక్తి వంచన లేకుండా మనం లోబడిపోవాలి. రండి ప్రార్థన చేసుకుందాము.